మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. యువర్ ఆనర్, ఇద్దరు ప్రేమికులు ఈ లోకంలో ఎవరూ విడతీయలేరు. తాను కోరుకున్న అమ్మాయి కోసం సాగు దెబ్బలు తిన్న యువక చిత్తశుద్ధిని కోర్టు వారు గుర్తించాలి, గౌరవించాలి, ప్రశంసించాలి. యువర్ ఆనర్, పక్కవాడికి అన్యాయం చేయడం నేరమైతే తాను మనసారా ప్రేమించిన ఆ వ్యక్తిని దూరం చేయాలనుకుంటున్న ఆ అమ్మాయి తండ్రి నేరస్తుడు. నిజానికి తాను కోరిన అమ్మాయి మనసు పొందగల ఆ యువకుడు అదృష్టవంతుడు. అలాగే కోరిన వ్యక్తి కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డ ఆ యువకుడిని పొందగలగడం నిజంగా ఆ అమ్మాయి అదృష్టం. యువర్ ఆనర్, వాళ్ళ ప్రశాంత జీవనానికి ఎలాంటి భంగం కలగకుండా రక్షణ కల్పించాలని, వారిని మనసారా ఆశీర్వదించాలని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. దస్తాలు యువర్ ఆనర్. న్యాయస్థానం కుమారు వాదంతో ఏకీభవిస్తోంది. ఆ ప్రేమికుల్ని విడదీయాలని రంజిత్ ప్రయత్నం చెయ్యరాదని కోర్టు హెచ్చరిస్తోంది. చేసినట్లు తెలిస్తే అతన్ని తీవ్రంగా శిక్షిస్తుంది. గోపి పద్మల వివాహాన్ని కోర్టు అంగీకరిస్తోంది. కుమారు చెప్పినట్లు మనసారా ఆశీర్వదిస్తోంది. గుడ్ లక్ లవర్స్. కానీ జాగ్రత్త, పెళ్ళాక మీరిద్దరూ తగాదా పడ్డారో నేనే స్వయంగా కోర్టులో అవుతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వండర్ఫుల్, చాలా అద్భుతంగా వాదించారు. ప్రేమ గురించి కదండి, ప్రయత్నం లేకుండానే ఆలోచనలు అలా అలా తోసుకొచ్చేస్తాయి. అయితే తమరు ప్రేమ కేసులో స్పెషలైజ్ చేయండి. అందుకే నా ప్రెసెంటేషన్. థ్యాంక్ యూ. నేను కాలేజీలో ఫస్ట్ వచ్చినప్పుడు నాన్నగారు ఇది నాకు ఇచ్చారు. మీరు కోర్టుకు ఫస్ట్ టైం వచ్చి విజయం సాధించినందుకు ఇది నా ప్రెసెంటేషన్. మరి దీని పేరు ఏమంటారు? చాలా మంది ప్రేమికుల జీవితాలకు ఇలాగే దీవెనలో పలుకుతుందండి. షూర్. అన్నయ్య, సక్సెస్. నాకు ముందే తెలిసాయి. కాకపోతే నీ ఉపన్యాసం అదృష్టం నాకు లేకపోయింది. పనిలో ఉండిపోయాను. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించబడాలా? ఇదేంటి? ఇది లారీ అమ్మాయి గీత లేదు, వాళ్ళ మ్యూజిక్ స్కూల్ ఎదికి కళాసాగర్ ద్వారా ఏదో ప్రోగ్రామ్ ఇస్తున్నారట. అమ్మి పెట్టమని టికెట్లు ఇచ్చారు. ఓ, ఇది వ్యాపారం, మనం చేయాల్సిన పని. నీది ఉద్యోగం. ఆ టికెట్ లేవు, వీటి సంగతి నేను చూస్తాను. అది కాదన్నయ్య. గీతాదేవితో చెప్పరా రేపు హౌస్ఫుల్ అని. ఆగండి 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 ఆగండి. ఇంత గొప్ప ప్రోగ్రాం కారకుడు నేను కాదు. ఈ ప్రోగ్రాం ఇంత బాగా జరిగింది అంటే, అనుకున్న దానికంటే డబ్బు ఎక్కువ వసూలైంది అంటే దానికి కారణం ఒకే ఒక్క మనిషి, నా ప్రాణమిత్రుడు, నా సోదరుడు మిస్టర్ విజయ్. విజయ్ స్టేజ్ మీదకి రావాలి. లేవయ్యా బాబు, లే. విజయ్ రావాలి. నా నోరు మూయించిన సమాజం నోరు మూయించలేవు. విజయ్ స్టేజ్ మీదకి వెళ్ళాలి. విజయ్ రావాలి. విజయ్ స్టేజ్ మీదకి వెళ్ళాలి. విజయ్ రావయ్యా బాబు. రానయ్య. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కుమారి గీత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విజయ్కి పూలమాల వేస్తారు. విజయ్ గురించి మీరు 4 మాటలు చెప్తే బాగుంటుంది. కమాన్. విజయ్ గారు ఇంత గొప్ప ఉదార స్వభావాలని నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, ఆయన మీ అందరికీ కనిపించే మామూలు మనిషి మాత్రం కాదు, అసలు మనిషి వేరు. ఆయన గొప్పగా మాట్లాడతారు, గొప్ప సత్యాన్ని చెప్తారు, ఆరాధిస్తారు, ఆదరిస్తారు, అపూర్వంగా పాడతారు. పాడాలి.
విజయ్ గారు, ప్రేక్షకుల కోరిక తీర్చండి ప్లీజ్. ఈ రోజు నా జీవితంలో మరుపురాని రోజు. కుమారి గీతాదేవి గారు నన్ను ఇంతగా అర్థం చేసుకోవడం నా జీవిత పరమార్థాన్ని సాధించినట్టే. అవును, నేను మీ అందరికీ కనిపించే మామూలు మనిషిని మాత్రం కాదు. మీకు కనిపించే మనిషి చిరునవ్వు నవ్వుతాడు, డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడతాడు, నిర్లక్ష్యంగా పొగరగా శత్రువులను ఎదిరిస్తాడు. కానీ మీకు కనిపించిన మనిషి ఒక్క పూట తిండి కోసం విలవిలలాడిన మనిషి, తల్లి ప్రేమ కోసం, ఆమెను దక్కించుకోవడం కోసం బలవలా ఏడ్చిన మనిషి, ఒక వ్యక్తి హృదయం కోసం ఎదురు చూస్తున్న మనిషి. అవును, నేను గొప్పగా మాట్లాడతాను. ఒక దురదృష్టవంతుడి ఏకాకి జీవితానికి ఎవరు ఆధారం అయ్యారు, ఒక అనాథ జీవితం ఎలా గడిచిందో గంటల గుద్ది మాట్లాడతాను. ఆరాధిస్తాను నన్ను అభిమానించిన వాళ్ళని, ఆదరిస్తాను నాకు అన్నం పెట్టిన వాళ్ళని, అపురూపంగా పాడతాను. ఒకరోజు నా కన్నీళ్లు తుడిచి నన్ను ఊరడించిన ఒకే ఒక దేవత నేర్పిన పాట, ఈ గుండెల్లో అనుక్షణం ప్రతిధ్వనించే పాట, నా మనస్సంతా నిండిన ఒకే ఒక పాట. మనసు ఒక మందారం, చెలిమి తన మకరందం, ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం. మనసు ఒక మందారం, చెలిమి తన మకరందం, ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం. ఎద కదిలించెను ఈ తోటలో ఏ తేటిదో తొలి పాటగా వినిపించెను ఎద కదిలించెను. ఆ పాటనే నీ కోసమే నే పాడినా వినిపించునా నేస్తమా వికసింతువా వసంతమా. మనసు ఒక మందారం చెలిమి తన మకరందం ఆ మధురిమకు పులకిల్చే బ్రతుకు ఒక మధుమాసం. చీకటి నా లోకము నీ రాకతో మారాలిరా కథ మారాలిరా. ఈ చీకటి నా లోకము నీ రాకతో మారాలిరా కథ మారాలిరా.
వసంతమా మనసు ఒక మందారం చెలిమి తన మకరందం ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం ఆహాహా, ఆహాహా, వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. చాలా గొప్ప పాడేశావు గురు. ఇప్పుడు నువ్వు పాడిన పాట బాలసుబ్రహ్మణ్యం కనుక వినుంటే కంగారు పడిపోతాడు. అన్నయ్య, నీలో ఈ అగ్నిపర్వతాలు ఉన్నాయని నాకే తెలియదు. అవన్నీ మనకేం తెలియదు బ్రదర్. ఆవిడ పాడమన్నారు, పాడేశాను అంతే. ఏమిటండి అది పెన్న జొన్న అలా చప్పరిస్తున్నారు? నో, ఈ పెన్ను గొప్పతనం మీకేం తెలుసండి? ఇది చేతో పట్టుకుంటే ఎలాంటి కేసైనా మబ్బులా విడిపోతుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్. ఆహా, భలే గీతం, భలే నాదం, ఎలా వింటే గుండె చల్ 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 మన్నది, గుండె చల్ చల్ మన్నది, గుండె చల్ చల్, గుండె చల్ చల్ మన్నది. ఆ పాడేది ఎవడో తాగుపోతు. ఆహా, ఇది మామూలే, ప్రతిరోజు ఇదే వరుస. తాగి వాగుతుంటాడు. వసంతాలు పూసే మయూరాలు లేచే వలచిన అందాలన్నీ నీవై ఆడగా. చిల్ చిల్ అది. గుండె చిల్. జిల్గా ఉంది గురు, కొత్త Oh my పాట. God. ఏయ్, పాట పాట పాడితే ఆ అమ్మాయి గారి కోసమే పాడాలి, అమ్మాయి గారు ముందే పాడాలి. ఏయ్ శిష్యా, కానీ పాపం నిషా నా కోసమే పాడుతుంది, నా ముందే పాడుతుంది. నువ్వు పాడు గురు, నువ్వు పాడితే నాకు ఏడుపు వచ్చేస్తున్నది. రాదు, అమ్మాయి గారు రాదు, నా పాట విందు. గురు గురు గురు, ఎక్కడికి ఎక్కడికి? ఏయ్, నీ ఇల్లు వచ్చేసింది, మనం వెళ్తున్నాం. గురు అదా మా ఇల్ల కాదు గురు, మా ఇల్లు స్వర్గలోకం, పైన టాప్, కింద గోడలు కిటికీలు ఏమి ఉండవు. కాదా? కాదు. అయితే నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు ఎక్కడ ఉండు, నేను కనుక్కుని వచ్చేస్తాను. ఏయ్, నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడ రా. నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, నేను కనుక్కుని వస్తాను. నేను కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడ ఉండు గురు. నేను కనుక్కుని వస్తా. గురు మనకిస్తే బాగా తాగొచ్చేసినట్టున్నాడు, మన ఇంట్రెస్ట్ కూడా తెలియటం లేదా? అయితే ఓ పని చేయి, మీ ఇద్దరు వెళ్ళి కనుక్కొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, మీ ఇద్దరం కనుక్కొస్తాం. ఏయ్, అయితే ఓ పని చెయ్యి, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. మీరు ఇక్కడే ఉంటారు, నేను వెళ్తాను. Yes, నేను చూపిస్తున్న కూడా అయ్యో గురు. చూడు, ఇక్కడి నుంచి నువ్వు అన్నయ్య చేత తాగించిన, తాగి ఈ వీధిలో గొడవ చేసిన, నువ్వు వెళ్ళేది ఇంటికి కాదు, పైకి. అది బాబా పైకొద్దు, నేను మా ఇంటికి వెళ్తాను. అటు. రానయ్య. అమ్మాయి గారు, మీరు నాతో మాట్లాడరు, నన్ను చూడరు. అమ్మాయి గారు, ఆ? హే, తమ్ముడు నువ్వా? రా, కూర్చో కూర్చో, చెప్తాను, కూర్చో.
నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? లేదు. అదే మంచిది, ప్రేమించుకో. ఈ చిన్ని గుండెకాయలో నా ఎల్ది భగవంతుడు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ పెట్టేశాడు. నా బాధ నిషాకి తెలుసు. నువ్వు కుర్రాడివి, నీకు పుస్తకాల్లో రాసిందే తెలుసు. కానీ నాకు తెలిసింది ఎవరు పుస్తకాల్లో రాయరు. పద పద పద. అమ్మా శాంతి, నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం. అరే కుమార్, వా, టైం ఎంతైంది? 10. అదా, ఇంకా నువ్వు కోర్టుకెళ్ళదా? కోర్టులే ఉందన్నయ్య, ఇక్కడ ఎంత పెద్ద కేసు ఉంటాను. కేసా? ఏం కేసు? అన్నయ్య, ఆ నిష ఎవరు? ఎవరు అమ్మాయి గారు? చెప్పు. అరే, తల పగిలిపోతుంది. ఇంకో గ్లాస్ నిమ్మకాయ రసం ఇరా. ఒకటి కాదు, 100 తెస్తా గాని ముందు చెప్పు. ఎవరా అమ్మాయి గారు, ఎవరా నిషా? నిషా ఏమిటి, అమ్మాయి గారు ఏమిటి? ఏమిట్రా నువ్వు అనేది? చూడన్నయ్య, తాగిన వాళ్ళు నిజం చెప్తారంటారు. మా అన్నయ్య నాకు అబద్ధం చెప్పడానికి బాగా తెలుసు. కమా చెప్పు. ఇంకా మొహమైనా కడుక్కోకుండా మాట తప్పించు. ఎవరా అమ్మాయి గారు? చెప్పు. చెప్పాలి. అన్నయ్య, చచ్చిపోతున్న వాడిని నీ రక్తం పంచి రక్షించావు. అవసరమైతే నువ్వు ఇచ్చిన ఈ ప్రాణాలను ధారపోసి ఆ అమ్మాయి గారి పాదాల మీద పడైనా సరే ఒప్పించి నీ దగ్గర తీసుకొస్తాను. చెప్పన్నయ్య, ప్లీజ్. కుమార్, ఈ విషయం మాత్రం అడకు. నన్ను బలవంతం చెయ్యి. నీకే కాదు, ఆవిడికి సంగతి తెలియదు. ఈ ఒక్క విషయంలో నేను పిరికివాణ్ణి. కానీ ఆవిడెవరు? చెప్తాను, నీకే చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు. సరే చూడు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటిది? నువ్వు మందు మానేయాలి. కుమార్, అది లేకపోతే నో, నథింగ్ డూయింగ్. ఈవేళ నుంచి మానేయాలి, అంతే. ఏమిటి, పర్మనెంట్ గానా? అవును. ఏ, నీకు తమ్ముడుగా నా మందే ఎక్కువ? చచ్చా, ఏమిటా మాటలు? అయితే మానే. ఒక్కొక్కప్పుడు ఆప్యాయతలు కూడా కత్తి మీద సౌండ్ అవుతాయి. అరే, విస్తృతనే ఉన్నాను, సౌండ్ రాదేమిటి? అది కూడా వేసారు. మా ఇంటి టైంకి వచ్చాను. మీరు ఎదురైనా పని వస్తున్నారు గురు, బాల్ చూస్తూ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. లేదు గురు, అన్నయ్య ముందు మనిషి. ఎవరు పుట్టింది దుర్బుద్ధి? నా వల్ల. నీ వల్ల అయితే మంచి బుద్ధి గురు, చెడు బుద్ధి కాదు. కానీ అందుకు ఇంత అన్యాయం పడుతుంది. చూడు, ఇక మీద అన్నయ్యని మందు పీల్చినా నువ్వు మందు దాకా కనిపించా సరే ఈ బాడీ సైడ్ నిన్ను కూడా. అమ్మ గేటే చేస్తావు నాకు తెలుసు గురు. గులుగు అంటే మంచి పవర్ మీద ఉన్నాడు. ఆఖరి పుట్టి గురు, చాలా నష్టపోయావు గురు. అమ్మో నీ ఇష్టం. అమ్మా గీత, చూసావా, మన విజయ్ ఫోటో పేపర్లో పడిందమ్మా. ఆ రోజు విజయ్ లేకపోతే ఆ ప్రోగ్రాం అంత అద్భుతంగా జరిగేది కాదని రాశారు. వాళ్ళకి సరిగా రాయడం తెలియదు డాడీ. అతని అసలు అవతారం. అవునమ్మా, ఆ మహానుభావుని గురించి రాయటం వాళ్ళకి తెలియదు. నా కూతురు లాంటి తెలివైన పిల్లకి విజయ్ అర్థం కాలేదంటే. డాడీ, ఏ అమ్మా, 20 ఏళ్లుగా నేను చేసిన పొరపాటు ఇంకా నువ్వు చేస్తూనే ఉన్నావన్నమాట. విజయ దొంగ, దుర్మార్గుడు అని ఇంతకాలం నేను పొరపాటు పడ్డాను. ఈ రోజు నేను ఇలా తిరగలుగుతున్నానంటే దానికి కారణం ఆ మహానుభావుడేనని నాకు తెలియదమ్మా. డాడీ, నా పేదరికాన్ని వెక్కిరించడం ఇష్టం లేక రహస్యంగా ఇన్నేళ్లు వైద్యం చేయించిన మహానుభావుడు విజయ్. డాడీ, అవునమ్మా. ఏంటి నువ్వు అనేది? ప్రపంచంలో డబ్బు ఎందరికో ఉంటుంది, కానీ దాన్ని సద్వినియోగం చేసే ఆలోచన కొందరికే ఉంటుంది. ఐశ్వర్యానికి అందమైన పరమార్థం చూపించిన పుణ్యాత్ముడమ్మా విజయ్. గీత, గీత.